ఓం సాయిరామ్. సాయి భక్తందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుడి దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్తున్నారు అంటే, తల్లి అమావాస్యలోగా ఇది నీ కంట పడితే ఇప్పుడే ఈ క్షణమే ఇది వినుబిడ్డా, లేదంటే నువ్వే నష్టపోవాల్సి వస్తుంది. నీ బాబా చెప్పింది వింటావు కదా అమ్మా. నీ ఇంట లక్ష్మీదేవి అడుగు పెట్టబోతుంది. ఇప్పుడే విను తల్లి, అస్సలు వదులుకోకు అని బాబాగారితో చెప్తున్నారండి. మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారు, ఎలాంటి సందేశాన్ని అందించబోతున్నారు, అసలు అమావాస్యలోపు ఎందుకు ఇది ఇంతలా వినమని బాబాగారు చెప్తున్నారు, స్వయంగా మనం మన సాయి తండ్రి మాటల్లోనే విందామా. బిడ్డ, ఇది నీ కంట పడిన వెంటనే అమావాస్యలోపు నువ్వు చూశావు అంటే, వినగలిగావు అంటే నీ అంత అదృష్టవంతులు ఎవ్వరూ ఉండరమ్మా. బిడ్డ జాగ్రత్త, ఒకరి కన్ను నీ మీద, నీ ఇంటి మీద పడింది. అది దుష్టశక్తా లేదా నిజమైన శక్తా, మంచిదా చెడ్డదా అన్న విషయాలన్నీ కూడా నువ్వు తెలుసుకో తల్లి. అమావాస్య వెళ్ళేలోపు నువ్వు ఇది వినయ తీరాలమ్మా. ఇది నీ సాయి ఆజ్ఞ అంతే. ఈరోజు అసలు నువ్వు ఎందుకు ఇంతలా దిగులు పడుతున్నావు చెప్పు? ఏదో తెలియని భయము, బాధ నిన్ను చుట్టుముట్టేస్తున్నాయి కదా. పైగా ఇది చెప్పకనే భయపడిపోతూ ఉన్నావు కదా. భయపడుకు తల్లి, నేనేమి నీకు చెడ్డ విషయాలు చెప్పను. నువ్వు మంచిగా సంతోషంగా ఉండడానికి, నీ భవిష్యత్తు బాగుపడడానికి ఉపయోగపడే కొన్ని ముఖ్యమైన విషయాలను చెబుతాను అంతే. బిడ్డ గుర్తుపెట్టుకో, ఒక శక్తి కన్ను నీ మీద పడింది కదా. ఇక నీ జీవితంలోకి వాళ్ళు ఎందుకు రావాలి అనుకుంటున్నారు, నీ ఇంట్లోకి ఎందుకు చూస్తున్నారు, అసలు నీ చుట్టూనే ఎందుకు తిరుగుతున్నారు, ఈ విషయాలన్నీ నువ్వు ఖచ్చితంగా తెలుసుకొని జాగ్రత్త పడాలమ్మా. చూడమ్మా, నువ్వు ఎంతో మంచిదానివి. బాబా అందుకనైనా ఆ శక్తి నాపై పగబట్టింది, అందుకనైనా నా చుట్టూ, నా ఇంటి చుట్టూ తిరుగుతోంది, అందుకేనా ఇప్పుడు నాకు ఇన్ని కష్టాలు, బాధలు, కన్నీళ్ళు, ఎందుకు సాయి ఇవన్నీ అని అడుగుతున్నావు కదా. చెబుతాను వినమ్మా. నీది ఎంతో మంచి మనసు, అలానే గొప్ప మనసు తల్లి. ఈ మంచి మనసుని, గొప్ప మనసును చూసే ఆ శక్తి కన్ను నీపైన పడింది తల్లి. బాబా మంచిగా ఉండడమే నా తప్ప ఆ శక్తి కన్ను నాపైన ఎందుకు పడింది, అసలు ఆ శక్తి ఎవరు అని అనుకుంటున్నావా? అది కూడా చెబుతాను తల్లి. ఎంతో మంచి మనసున్న నీకు ఎవ్వరూ బాధపడుతున్నా చూడలేవు. సాయం కోరి ఎవరు వచ్చినా సరే, నీ చేతిలో ఉన్నా లేకపోయినా సరే సాయం చేయాలి అని తహతహలాడుతూ ఉంటావు. ఎక్కడ ఎలా ఉన్నా సరే వాళ్ళకి నేను సాయం చేయాలి, నా సాయం వల్ల ఒకరు బాగుపడతారు, సంతోషంగా ఉంటారు అని చెప్పి అనుక్షణం వాళ్ళ కోసం నువ్వు ఏదో ఒకటి చేస్తూనే ఉంటావు. అందరికీ కూడా సాయం చేస్తావు, అందరికీ కూడా ఉపాయాలు చెబుతావు. ఎలాంటి ఈర్ష, గర్వం, పొగరు ఏది కూడా అస్సలు నీ దగ్గరికి రాదు కదా. బిడ్డ అసలు ఇన్ని మంచి లక్షణాలున్నాయి కాబట్టి ఆ శక్తి నీ మీద వచ్చిందమ్మా, నీ ఇంటి దగ్గరికి వచ్చింది. అలానే నీ ఇంట్లో ప్రతి ఒక్కరిని కూడా నువ్వు ఎంతో గౌరవ మర్యాదలతో చాలా మంచిగా చూసుకుంటూ ఉంటావు. ఎన్ని కష్టాలు వచ్చినా సరే తట్టుకుంటావు. కుటుంబంలో ఉన్న వాళ్ళందరికీ ధైర్యం చెబుతావు. నా బాబా నాకు అన్నీ చేస్తారు అని ఎప్పుడు మంచిగానే ఆలోచిస్తూ ఉంటావు. అవును కదా. ఇంత మంచి లక్షణాలున్న నీకు కాకపోతే మరి ఇంకెవరికి అదృష్టం పడుతుంది చెప్పు? ఏంటి బాబా, అసలు నాకు ఏమీ అర్థం కావడం లేదు. ముందేమో అమావాస్యలోగా ఇది విను, ఒక శక్తి కన్ను పైన పడింది అన్నారు, మరి ఇప్పుడేమో అదృష్టం అంటున్నారే. ఇందులో ఏది నిజం బాబా అంటున్నావా? ఇంకా అర్థం కాలేదా తల్లి? అమావాస్యలోపు ఇది నీ కంట పడింది అంటే నీ అంత అదృష్టవంతులు లేరమ్మా. అవునా బాబా, మరి ఎందుకు ఇన్ని కష్టాలు అని కూడా అడుగుతున్నావు కదా. చూడు బిడ్డ, ఇప్పుడు వరుసగా నువ్వు గుక్క తిప్పుకోలేనంతగా కష్టాలు నిన్ను చుట్టుముట్టేసి ఊపిరి తిప్పనివ్వకుండా చేస్తున్నాయి అంటే దాని వెనక పట్టరాని సంతోషం నీ వెనక రాబోతుంది అని అర్థం చేసుకోమ్మా. అవును తల్లి, అంత ఆనందం నీకు రాబోతుంది కాబట్టి నీ జీవితం మంచిగా మారబోతుంది తల్లి. ఇక ఇంతకీ ఆ శక్తి ఎవరనుకుంటున్నావు చెప్పు? నీ సాయి శక్తి తోడుగా కలిపి లక్ష్మీదేవిని నీ ఇంట అడుగుపెట్టేలా చేయబోతున్నానమ్మా. ఆ శక్తి ఆవిడే తల్లి. అమావాస్య లోప నువ్వు ఇది వినయ తీరాలమ్మా.
ఇక లక్ష్మీదేవి నీ ఇంట అడుగు పెట్టబోతుంది తల్లి. నీ ఇంట కనక వర్షం కురిపించబోతుంది. నువ్వు చేసే వ్యాపారంలో లాభాలు రావడం కానీ, లేదా నువ్వు కానీ నీ బంధం కానీ చేసే ఉద్యోగంలో ప్రమోషన్స్ రావడం కానీ, శాలరీ ఇంక్రిమెంట్స్ కానీ, ఏదైనా సరే, ఎవరైనా మీకు డబ్బులు ఇవ్వాలి అనుకుంటున్నా వాళ్ళైనా సరే ఇవ్వడమో ఏదో ఒకటి ఖచ్చితంగా ఇది జరిగే తీరుతుంది తల్లి. బిడ్డ, అమావాస్యకి ఏంటి, దీపావళే కదా. ఇక ఆ దీపావళికి మీ ఇంట్లోనే కాదమ్మా, నీ కళ్ళల్లో, నీ మనసులో కూడా కాంతి జ్యోతులు వెలగబోతున్నాయి. అవును బిడ్డ, నీ బాబా చెప్పేది ఎప్పుడూ తప్పదు కదా. ఈ దీపావళి నీ ఇంట నిజంగా అసలు సిసలైన కాంతుల్ని నిలపబోతుంది. ఇక ఆనందంగా ఉండు తల్లి. ఎలాంటి దిగులు కూడా పెట్టుకోకు. ఆ శక్తి నీ ఇంటి మీదకి వచ్చింది కంటే ఇక నీకెందుకు చెప్పు దిగులు. నీకున్న ఇబ్బందులల్లా ఆర్థిక సమస్యలే కదా. ఆ డబ్బు సమస్యలన్నీ కూడా ఇక తీరిపోతాయమ్మా. బిడ్డ, గుర్తుపెట్టుకో, నువ్వు ఏదైనా సరే కష్టంతో పని చేస్తూనే ఉండాలమ్మా. కష్టపడకుండా నాకు అది కావాలి ఇది కావాలంటే రాదు కదా. నువ్వు కష్టపడు, ఖచ్చితంగా ఆ శక్తి నీ ఇంట అడుగు పెట్టే తీరుతుంది. అన్నిటిలో నువ్వు ధైర్యంగా నెగ్గగలవు తల్లి. నువ్వు ఏమాత్రం ఆలోచించకుండా సంతోషంగా ముందుకు వెళ్ళు చాలు. ఆ శక్తి నీకు ఎప్పుడు తోడుగా ఉండేలా నేను చేస్తాను. అలానే నీ సమస్యలకి పరిష్కారం చెబుతాను. నువ్వు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నావు కదా. ఏ దారి కనిపించడం లేదు కదా. పరిస్థితులు కష్టాల్లోకి నెట్టేశాయి కదా. అయినా సరే భయపడాల్సిన పని లేదు. హాయిగా ఉండు తల్లి. నీ సాయి తండ్రి అలానే లక్ష్మీదేవి అమ్మవారు నీకు తోడు ఉండగా ఇక నీకు కష్టం దేనికి చెప్పు. ఏ చిన్న కష్టం వచ్చినా దానికి పరిష్కార మార్గం నీ బాబా చెబుతారు. అలానే నీకు కావలసిన సమస్యలన్నిటికీ కూడా పరిష్కార మార్గం నీ బాబా అందిస్తారు. ఇక నువ్వు భయపడాల్సిన పని లేదు తల్లి. హాయిగా ఆనందంగా సంతోషంగా ఉండొచ్చు. ఎల్లవేళలా నువ్వు దేనికి కూడా దిగులు పడాల్సిన అవసరం లేదమ్మా. కూటికి గుట్టకి దేనికి కూడా నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదు. వెనకడుగు వేయాల్సిన అవసరం లేదు. కానీ బిడ్డ, గుర్తుపెట్టుకో, ఇక్కడ నువ్వు కష్టపడితేనే ఏదైనా సాధ్యమవుతుంది. కష్టపడకుండా అలా చూస్తూ కూర్చుని నా బాబా చెప్పారు కదా జరుగుతుంది అంటే అసలు ఏది కూడా జరగదు. అసలు మార్పు అనేదే ఉండదు. నిన్ను నీ జీవితం మార్చడానికి నీ బాబా అనుమతించేశారు కదా. ఇక సంతోషంగా ముందుకు వెళ్ళిపో. ధైర్యంగా ముందుకు వెళ్ళొచ్చు తల్లి. ఇక ఎలాంటి దిగులు అవసరం లేదు. నీ బాబా నీకు ఎల్లవేళలా కూడా తోడుగా ఉంటారు. భయపడుకు బిడ్డ. నీ సాయి తండ్రి ఆశీర్వాదం, లక్ష్మీదేవి అమ్మవారి ఆశీర్వాదం నీకు తోడు ఉన్నంత వరకు ఏ శక్తి కూడా నిన్ను ఎవ్వరూ ఏం చేయలేరమ్మా. నేను మీ ఇంటికి అమ్మవారిని పంపుతున్నాను. భయపడుకులే తల్లి. నేనేం ఊరికే చేయడం లేదమ్మా. నువ్వు నా కోసం నువ్వు చేస్తున్న మంచి పనుల వల్లనే ఇది జరుగుతుంది తల్లి. నా ఆశీర్వాదంతోనే నీకు అంతా శుభమే జరుగుతుంది. భయపడకు. అసలు అమ్మవారు నీ ఇంట అడుగు పెడితే నువ్వు ఆనంద బాష్పాలతో వెలిగిపోతావు బిడ్డ. భయపడకుండా సంతోషంగా ఉండు. నీ బాబా చెప్పింది అర్థమైంది కదా. ఇక భయపడకు తల్లి. దీపావళి నీ ఇంట అసలు సిసలైన కాంతుల్ని నింపబోతుంది. హాయిగా సంతోషంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి. సో విన్నారు కదండి, ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.